20 ఏళ్ల తర్వాత వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు. ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి మొదలు వీరికి అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. 20 ఏళ్ల తర్వాత వృశ్చిక రాశి వారికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఫిబ్రవరి 26వ తేదీ శక్తివంతమైన మహాశివరాత్రి మొదలుకొని వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుంది? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితం అయితే అద్భుతంగా మారబోతూ ఉంది. వీరికి అన్నీ కూడా అనుకూల వాతావరణం అధికంగా ఉంటుంది. ప్రయత్న కార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు విజయాలని సాధిస్తారు. వినోదాల్లో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ మీకు శుభప్రదం. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. శుభప్రదమైన కాలం నడుస్తుంది. మీ రంగాలలో మీకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాలను అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను అసలు పట్టించుకోవద్దండి. ఒత్తిడిని అసలు దరిచేరనియ్యకండి. ఇష్టదైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో అయితే సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. మీకు ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారికి 2025 మొత్తం మీద వృద్ధికి అనేకమైన అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా ఉంటాయి. మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంతగా ప్రయోజనం పొందుతారు. ఈ సంవత్సరం మీరు మీ కృషితో కొత్త స్థానాన్ని సాధిస్తారు. మీకు ఆర్థిక పురోగతి మరియు కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులు లభిస్తాయి. ఇవి మీకు గొప్ప ప్రయోజనాలు అనేవి తెచ్చిపెడతాయని కూడా చెప్పడంలో అయితే అసలు సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయం మీరు ఒక ఆహ్లాదకరమైనటువంటి వేడుక కూడా హాజరు కావచ్చు. సుదీర్ఘ మతపరమైన ప్రయాణాలు చేయవచ్చు. సమాజంలో ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు కూడా. మీరు భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు మరియు మీ కలలను సాధించడానికి కఠినమైన క్రమశిక్షణను కూడా పొందుతారండి. ఈ సంవత్సరం మీ రాశి వారికి సంబంధాలు ఉద్రిక్తతలు అనేవి తల ఎత్తవచ్చు. మీరు కోరుకోకపోయినా సరే మీరు ఒకరితో ఒకరు పోరాడతారు. ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి కలగవచ్చు కనుక జాగ్రత్త పడండి. మొత్తం మీద వృద్ధికి మీరు అనేక అవకాశాలు లభిస్తాయండి. మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యంలో చక్కటి మెరుగుదల అనేది ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న సమస్యలన్నింటినీ కూడా మీకు విముక్తి కలుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ప్రయోజనాన్ని మీరు పొందుతారు. మీ ఆర్థిక పురోగతి మీకు కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. ఇది మీకు గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ప్రేమ సంబంధానికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సుకు అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన వేడుక కూడా మీరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత సంవత్సరం మొత్తం 5వ ఇంట్లోనే ఉంటుంది కనుక దీని కారణంగా మీ సంవత్సరం భూమి, ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రతి మంగళవారం కోతులకు బెల్లం మరియు పప్పులు తినిపించడం వలన మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి లభిస్తుంది. ఈ రాశి వారికి సంవత్సరం అన్ని వృశ్చిక రాశి వారికి సజావుగా మరియు సులభంగా సాగుతుంది. అయినప్పటికీ మీరు నిరంతరం తనిఖీ చేసుకోవాలి. 2020 సంవత్సరం ప్రారంభం నుండి కూడా మీరు చాలా ఫిట్నెస్ పైన చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒత్తిడి మరియు అనారోగ్యం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీరు మీ ఆరోగ్యాన్ని ఎక్కువగా ఆనందిస్తారు. మీరు మరింత రిలాక్స్డ్గా మరియు ఒత్తిడి లేకుండా కూడా ఉంటారు. మీరు ఎటువంటి పెద్ద సమస్యలు కూడా లేకుండా మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనం
ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ఏడాది పొడవునా చాలా సంతోషంగా కూడా ఉంటారు మరియు మీ పనిని చురుకుతనంతోనే చేస్తూనే ఉంటారు. 2020 సంవత్సరం ప్రారంభం మీ జీవితానికి సానుకూలతను తెస్తుంది. మీరు మీ జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కూడా కలిగి ఉంటారు. మీరు మునుపటి అన్ని వ్యాధుల నుండి కూడా బయటపడే ఆస్కారం అయితే కనిపిస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు ఈ సమయంలో మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పి మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు, అబద్ధమైన కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా అనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళల్లో పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రానికి చెందిన వారు పచ్చని ధరించిన వీరన్నీ కూడా శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన వీరికి చాలా మంచి ఫలితం అయితే దక్కుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.